నేను కొంచెం నువ్వు కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే 1 AM షో చూసాము, ప్రీమియర్ షో ప్రసాద్ ఐమాక్స్లో. దేవరా పార్ట్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజమౌళి గారు సెంటిమెంట్ అయితే ఒకటి ఉంది. రాజమౌళి గారితో మూవీ తీసారు, ఫ్లాప్ అవుతుందని చెప్పి ఈ మూవీతో ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారని చెప్పొచ్చు. సో నువ్వేమంటావు? నేనైతే 100% బ్రేక్ చేశారని చెప్తాను. చెయ్యొచ్చు కాదు, చేసేసారు. ఎందుకంటే సినిమా చూస్తేనే తెలుస్తుంది మీకు. వెల్యువేషన్స్ అయినా, తన ఇంటర్వ్యూస్ చేసిన పద్ధతి అయినా, కొరటాల శివ తన డైరెక్టర్ స్టైల్లో మార్చేస్తాడు ఈ సినిమాతోటి. చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ మనం ఇంగ్లీష్ మూవీస్ చూసుంటాము, లైక్ వేరే కంట్రీ మూవీస్ చూసుంటాము. చైనా మూవీస్ ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్కి మ్యాచ్ అయ్యి అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అంటే నైట్ టైం కూడా, ఈవెన్ అంటే నైట్ టైం సముద్రం దగ్గర ఫైట్ సీన్స్ తీయాలంటే మాటలు కాదు. సో ఫైట్ సీన్స్ అయితే చాలా హైలైటెడ్గా ఉన్నాయి. ఆ కత్తి కానీ, అంటే కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ 100% పర్ఫెక్ట్గా ప్రిసైజ్గా మ్యాచ్ అయినాయి. ఫిష్ పేరు ఏం పేరు? ఆ చేప పేరు ఏం పేరు? చేప పేరు సొరచేపని చంపేస్తాడా? అంటే అది ఏమన్నా మళ్ళా చంపేసిన తర్వాత ఏమైనా కర్రీస్ లాగా ఎవరికైనా వేస్తాడా? అలా ఏ ఉండదు. చేపను చంపడం కూడా ఒక స్ట్రాటజిక్ గా, ఒక ఎట్లా అంటే మంచివాడు చెడ్డవాడైతే ఎలా ఉంటుంది, చెడ్డవాడి నుంచి మంచివాడైతే ఎలా ఉంటుంది అనేది మనకి చూపిస్తాడు. సో అమాయకత్వంలో తెలివిగా లొల్లి ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి అక్కడ. ఇప్పుడు హీరోయిన్ ఎలా చేసిందమ్మా? హీరోయిన్ చాలా బాగా చేసింది, బట్ ఇంకొంచెం టైం ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఓన్లీ 5 minutes ఉందంటే సాంగ్ ఎంతసేపు ఉంది? ఒక సాంగ్ కి ఒక 2-3 షార్ట్స్ ఉంటుంది, అంత మించి ఏమి ఉండదు. బట్ ఇంకొంచెం ఇంట్రడ్యూస్ చేస్తుంటే బాగుంటుంది. ఈ మెయిన్ స్టోరీ ఏంటి సినిమాలో? సో ఆ స్టోరీ అనేది చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడే రివ్యూలో చెప్పేస్తే ఎందుకు చూస్తారు అంటే, సో నీకు కొంచెం సస్పెన్స్ అయితే వదులుతాను మీకు. స్టోరీ అయితే మొత్తం ఎర్ర సముద్రం చుట్టూ తిరుగుతుంది. 100% లో మీరు ఎంత పర్సెంట్ ఇవ్వగలరు? అఫ్కోర్స్ నేను 95% ఇస్తాను. బికాస్ ఆ 5% కూడా జానకి కపూర్ని కొంచెం చూపిస్తే బాగుంది అనుకుంటున్నాను. అమ్మాయి బాగుంది కదా? చాలా బాగుంది, కాకపోతే కొంచెం చూపించాల్సింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. లేదు, లాగేం లేదు. మనకి ఎట్లా అంటే ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక సెంటిమెంట్, సో ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ తీశారు మూవీని. చాలా బాగా తీశారు, అన్ని బ్యాలెన్స్ అయిపోయాయి. 100% వర్క్ మూవీ. అవును, డిసప్పాయింట్ అయ్యి, బట్ ఎన్టీఆర్ని చూపించారు కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోయింది. అది కూడా సో ఎవ్రీథింగ్ బ్యాలెన్సింగ్ గా వెళ్ళారు. కొరటాల శివ చాలా బాగుంది. అలీక్ ఖాన్ ఉన్నారు కదా, సో విలన్ అవుతాను, తను కూడా చాలా బాగా చేశారు. కొరటాల శివ కూడా చాలా మంచి వ్యక్తి అమ్మా. నేను ఫోటో కూడా దిగింటే కూడా 2 ఫ్లోర్ల పైన ఉంటే కూడా కిందకి వచ్చినాక ఫోటో దిగిపోయినాడు. అయితే మొత్తం అయితే బాగుంది. మొత్తం హీరోకి ఇచ్చేసినట్టున్నారు. సో అంత కూడా చాలా మంచిగా ప్రవర్తిస్తాడు. సో అవును, మిస్ అవుతూ ఉంటుంది. అది మనదేం మిస్టేక్ లేదు. సో తను ఏదైతే ప్రొడ్యూస్ చేసి మనకు బయట పంపిస్తే అవుట్పుట్, సో అదే మనం చూసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 10 9.5 ఇస్తాను. బికాస్ 5% కూడా జాన్వీ కపూర్ని కొంచెం చూపిస్తే బాగుంటుంది.